కనకము అంటే ప్రకాశము అన్నాం. ఇప్పుడు ప్రకాశం అంటే ఏమిటి? వెలుగుని మనం ప్రకాశం అన్నాం. ఎందుచేత? వెలుగు వల్ల మనం వస్తువులను పోల్చుకుంటున్నాం. వెలుగు ఇది ఈ వస్తువు అని గోచరింపజేస్తున్నది. అందుకే తెలియజేసే శక్తికి ప్రకాశము అని పేరు. ఆ వెలుగే కళ్ళు మూసుకుంటే ఎంత వెలుగున్నా మనకు వస్తువు గోచరించదు. అంటే ఆ వెలుగుంటే చాలా లోపల నుంచి మరో వెలుగు ఉండాలి కదా. ఆ వెలుగుంటేనే మనం దీన్ని పోల్చుకోగలుగుతున్నాం. అందుకు బయట ఒక వెలుగు ధార వల్ల వస్తువు పోల్చుకుంటే ఆ పోల్చుకోవడానికి పనికొచ్చే మరో వెలుగు ధార మనలో ప్రవహించాలి. దీనిని ఏమన్నాం? అది కేవలం కంటిలోనే కాదు, అన్నింటిలోనే ఆ వెలుగు ధార ప్రవహించాలి. మన ఆపాదమస్తకము ఆ వెలుగు ధార ప్రవహిస్తేనే సృష్టిలో ప్రతిదాన్ని తెలుసుకోగలం. ప్రకాశము అంటేనే తెలుసుకునేది అని మనం అర్థం చేసుకుంటే, తెలుసుకోవడం అనేది కంటి యొక్క ధర్మమే కాదు, శబ్దాన్ని తెలుసుకునే శ్రవణానికి కూడా ఈ తెలుసుకునే లక్షణం ఉన్నది. అలాగే ఘ్రాణాన్ని గ్రహించేటువంటి నాసికకి, వాసనని గ్రహించే నాసికకి ఆ శక్తి ఉన్నది. ఇలాగా సృష్టిలో ప్రతి దానిని గ్రహించగలిగేటటువంటి ఒక ప్రకాశం మనలో ఉన్నది. అది ఆపాదమస్తకం ఉన్నది కనుక ఈ ప్రకాశాన్నే మనం సృష్టిలో ప్రతి దానిని గ్రహించగలిగేటటువంటి ఒక ప్రకాశం మనలో ఉన్నది. అది ఆపాదమస్తకం ఉన్నది కనుక ఈ ప్రకాశాన్నే మనం వెలుగు ధార ఇది ఎలా ప్రసరిస్తోంది? తిర్యగుర్ధ్వమధశాయైరస్మయస్తస్య సంతత అని వర్ణించింది కదా ఉపనిషత్తు మనకి. తిర్యక్ ఊర్ధ్వం అధశాయి, ఈ ప్రకాశం మనలో నిలువుగా, అడ్డుగా, తిన్నగా అలాగా పూర్ణంగా ప్రకాశిస్తూ ఉన్నది, ప్రవహిస్తూ ఉన్నది. మన శరీరంలో ఎడతెగకుండా చైతన్య ధార ప్రవహిస్తున్నది. అందుకు ప్రకాశము, కనకము అంటే చైతన్యము అని అర్థం. ఈ చైతన్యం చేతనే మనకి చేతన అనేది ఏర్పడుతున్నది. దానివల్ల ఒక వస్తువును గ్రహించగలుగుతున్నాం, మనల్ని కూడా గ్రహించగలుగుతున్నాడు. చైతన్యం ఉన్నవాడినే గ్రహించగలం, చైతన్యం ఉన్నవాడే గ్రహించగలడు. అందుకు ఇప్పుడు ఏమని అర్థమైంది? చైతన్యమే కనకము, చైతన్యమే సువర్ణము, అది ప్రవాహ రూపంలో జగత్తంతా ఉన్నది అని. ఈ ప్రవాహము, ధార, లహరి అని సౌందర్య లహరిలో చెప్పుకున్నాం, కనకధార అని ఇక్కడ చెప్పుకున్నాం. కనకధార అంటే ఈ సర్వ జగత్తులో ప్రవహించే చైతన్య ధార అని అర్థం. సర్వ జగత్తులో అనుస్యూతంగా ప్రవహిస్తుంది. అది ఎలాగో అంటే అక్కడ వెలుగుతున్న విద్యుత్ బల్బులోని, ఇక్కడ ఉన్న మైకులోని, అక్కడున్న కెమెరాలోని, ఇక్కడున్న ఫ్యాన్లో కూడా ఒక విద్యుత్ ధార ఎలా ప్రవహిస్తున్నదో ఎడతెగకుండా, అలా ఈ సర్వ జగత్తులో చతుర్దశ భువనాలలో, భూనభోంతరాళాలలో, ఊర్ధ్వలోకాలలో, అధోలోకాలలో సర్వవ్యాపిని అయి సర్వ చైతన్య రూపిణి అయి ప్రవహిస్తూ ఉన్నటువంటి మహా జగదంబిక స్వరూపమే కనకధార. అది ఆవిష్కరించుకోవాలి మనం కనకధార. ఆ కనకధారా స్వరూపిణి అయిన జగదంబికని స్తోత్రించడమే కనకధారా స్తోత్రం. కనుక కనకధార అన్న మాటే చాలా దివ్యంగా ఉంటుంది.